సోషల్ మీడియా అంతా గుకేష్ దొమ్మరాజు వీడియోసే హల్చల్ చేస్తున్నాయి కదా! వరల్డ్ ఛాంపియన్‌షిప్ అయ్యి 20 డేస్ అయినా ఇంకా తన వీడియోస్‌కైతే క్రేజ్ తగ్గలేదు. నాట్ ఫీలింగ్ బోర్డ్ టు సీ హిమ్ కదా! బట్ రియల్లీ 17 ఇయర్స్‌కే సచ్ టాలెంటెడ్, సచ్ మేనరిజం, సచ్ కాన్ఫిడెన్స్, సచ్ ఒబీడియన్స్ అబ్బబ్బా! విన్నింగ్ మూవ్‌మెంట్స్ అయితే అసలు చూస్తూనే ఉండాలనిపిస్తుంది ఎన్ని వీడియోస్ చూసినా. అండ్ ఇది మీకు తెలుసా? గుకేష్ దమరాజు మన తెలుగువాడే. దేర్ పేరెంట్స్ వర్ సెటిల్డ్ ఇన్ చెన్నై. కానీ వాళ్ళ నేటివ్ మాత్రం ఆంధ్రప్రదేశ్‌లో తిరుపతి డిస్ట్రిక్ట్. ఏదో మనవాడు అనుకుంటే మనకి సాటిస్ఫాక్షన్ గానీ, ఎక్కడ పుడితే ఏముంది? హి ఈస్ సచ్ ఎ బ్లెస్డ్ చైల్డ్ అండ్ ఈవెన్ హిస్ పేరెంట్స్ ఆర్ బ్లెస్డ్. బ్లెస్సింగ్సే కాదు, హార్డ్ వర్క్ లేకపోతే ఎవ్వరు సక్సెస్‌ఫుల్ అవ్వరు. అండ్ ఇక్కడ హార్డ్ వర్క్ చేసింది గుకేష్ దొమ్మరాజుయే కాదు, వాళ్ళ పేరెంట్స్ కూడా. అవును. ఇప్పుడు పిల్లలు సక్సెస్‌ఫుల్ అవ్వాలి. వాళ్ళు గ్రేట్ హైట్స్ రీచ్ అవ్వాలి అంటే పిల్లలే కాదు, వాళ్ళతో పాటు పేరెంట్స్ కూడా కష్టపడాలి. వాళ్ళతో పాటు ఆడ్ టైమింగ్స్‌లో లేచి ట్రైనింగ్ అని, అకాడమీస్ అని, కాంపిటీషన్ అని వాళ్ళతో పాటు తిరుగుతూ ఉండాలి. అండ్ ఇలా తిరగడానికి టైమే కాదు, మన దగ్గర డబ్బులు కూడా ఉండాలి. మీకు తెలుసా గుకేష్ ఫాదర్ మిస్టర్ రజనీకాంత్ వాస్ అన్ ఈఎన్‌టీ సర్జన్ బట్ హి క్విట్ హిస్ జాబ్ టు టేక్ కేర్ ఆఫ్ గుకేష్. గుకేష్ ట్రైనింగ్ పీరియడ్ లో మిస్టర్ రజనీకాంత్ తన ఫుల్ టైమ్ జాబ్ ని పార్ట్ టైమ్ జాబ్ కింద చేసుకున్నారంట. కానీ ఎప్పుడైతే గుకేష్ గ్రాండ్ మాస్టర్, నేషనల్, ఇంటర్నేషనల్ లెవెల్ కి వెళ్ళిపోయాడో ఇంక ఇది కూడా సరిపోదు అని he completely quit his job. గుకేష్ మదర్ మిసెస్ పద్మావతి, షీఈ్ అ మైక్రోబయాలజిస్ట్. తనే బ్రెడ్ విన్నర్ అయింది ఫ్యామిలీకి. షీ టుక్ కేర్ ఆఫ్ ద ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఇన్ ద ఫ్యామిలీ అండ్ గుకేష్ ఫాదర్ టుక్ కేర్ ఆఫ్ గుకేష్. గుకేష్ కి ఎవరి స్పాన్సర్షిప్ లేదు. ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్ సపోర్ట్ తోటే ఇన్ని ఫైనాన్షియల్ క్రైసిస్ దాటి ఈ స్టేజ్ కి వచ్చాడు గుకేష్. ఇప్పుడు ఎడ్యుకేషనే లక్షలు లక్షలు కాదు, ఇలాంటి ట్రైనింగ్ అకాడమీస్ కూడా లక్షలు లక్షలు చార్జ్ చేస్తున్నాయి. మన వైజాగ్ అకాడమీస్ లోనే 25,000 to 40,000 పే ఉంది ఈ చెస్ ట్రైనింగ్ కోసం. అండ్ ఇంకా ఎక్స్‌పర్టీస్ ట్రైనింగ్ అయితే హార్లీ బేసిస్ లో ఉంటుంది. దాని రేట్ కూడా అలాగే ఉంటుందనుకోండి. సో మనం మన పిల్లల్ని గ్రేట్ హైట్స్‌లో చూసుకోవాలి అనుకుంటే, మన పిల్లలతో పాటు మనం గూడా అన్ని సాక్రిఫైస్‌లకి రెడీ అయిపోవాలి. కానీ ఇంత చేసి వాళ్ళు సక్సెస్‌ఫుల్ అయితే పర్వాలేదు. కానీ ఫెయిల్యూర్ చవి చూస్తే మాత్రం అది అస్సలు భరించలేం. అండ్ ఇలా అదర్ యాక్టివిటీస్ మీద కంప్లీట్‌గా ఫోకస్ చేయవలసొచ్చినప్పుడు ఈవెన్ ఎడ్యుకేషన్‌ని గూడా పక్కన పెట్టేయాల్సొస్తుంది. ఎడ్యుకేషన్‌ని పక్కన పెట్టడం అనేది స్మాల్ డెసిషన్ కాదు. ఎందుకంటే మనం ఫోకస్ చేసిన దాని మీద సక్సెస్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. అప్పుడు ఎటికీ కాకుండా అయిపోతామేమో అని చాలా డౌటొస్తుంది. గుకేష్ దమరాజు పేరెంట్స్ కూడా ఈ డెసిషన్ తీసుకోవాల్సొచ్చినప్పుడు మాత్రం చాలా పానిక్ సిట్యుయేషన్ అయితే క్రాస్ అయ్యారు. సో ఫైనల్‌గా గుకేష్ దమరాజు వాస్ డ్రాప్ ఔట్ ఆఫ్టర్ 4th స్టాండర్డ్ అండ్ కంప్లీట్‌గా చెస్ మీదే కాన్సంట్రేషన్ అండ్ ఫోకస్ అయితే చేశాడు. స్కూల్ నుంచి డ్రాప్ ఔట్ చేయించడం అనే డెసిషన్ రైటా? రాంగా? అని ఎప్పుడూ గుకేష్ పేరెంట్స్ కి డౌట్ ఉండేదని, దీని గురించి ఎప్పుడూ పానిక్ అయ్యేవారని రీసెంట్ గా తమిళనాడు చీఫ్ మినిస్టర్ అండ్ గవర్నర్ గుకేష్ ని ఫెలిసిటేట్ చేసినప్పుడు గుకేష్ మదర్ అయితే ఈ సిచ్యువేషన్ గురించి రివీల్ చేశారు. ఇంకా గుకేష్ దొమ్మరాజు చెస్ జర్నీ గురించి మాట్లాడుకోవాలి అంటే గుకేష్ స్టార్టెడ్ ప్లేయింగ్ చెస్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 7. అసలు ఈ ఏజ్ అయితే చాలా ఎక్కువనే చెప్పాలి. ఎందుకంటే నౌ డేస్ పేరెంట్స్ అయితే 5 ఇయర్స్ నుంచే వాళ్ళ పిల్లల్ని చెస్ లో ట్రైన్ అప్ చేస్తున్నారు. గుకేష్ కి చెస్ లో స్పెషల్ టాలెంట్ ఉందని తెలుసుకున్నది మాత్రం వాళ్ళ స్కూల్ వెల్లమెల గ్రూప్ ఆఫ్ స్కూల్ కాంపిటీషన్స్ నుంచే. అండ్ గుకేష్ చెస్ ఆడడం మొదలుపెట్టిన 6 months కే హీ సెక్యూర్డ్ 5 గోల్డ్ మెడల్స్. అండ్ ఇంకా 12 years కే హీ బికేమ్ చెస్ గ్రాండ్ మాస్టర్ అండ్ హీ ఈస్ ద సెకండ్ యంగెస్ట్ చెస్ గ్రాండ్ మాస్టర్ ఇన్ ద వరల్డ్. మనందరికీ చెస్ అనగానే మనకి వెంటనే గుర్తొచ్చేది, మన జీకే టెక్స్ట్ బుక్ లో కనిపించేది మిస్టర్ విశ్వనాథ్ ఆనంద్ సార్. కానీ ఆయన రికార్డ్ ని కూడా బ్రేక్ చేసి 2023లో హీ బికేమ్ ద టాప్ ర్యాంక్డ్ ఇండియన్ చెస్ ప్లేయర్. ఇండియా నుంచి ఫస్ట్ వరల్డ్ చెస్ ఛాంపియన్ అయింది మిస్టర్ విశ్వనాథ్ ఆనందే, దట్ టు ఎట్ ద ఏజ్ ఆఫ్ 31 years. కానీ ఆయన రికార్డ్ ని కూడా మెస్మరైజ్ చేసి 18 years కే వరల్డ్ చెస్ ఛాంపియన్, ద యంగెస్ట్ వరల్డ్ చెస్ ఛాంపియన్ గా టైటిల్ గెలుచుకున్నాడు గుకేష్ దొమ్మరాజు. హ్యాట్స్ ఆఫ్ టు యూ గుకేష్ దొమ్మరాజు.